హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 71. శివాని హెల్త్ కోసం అడిగిన సురేఖతో, ఇప్పుడు పర్వాలేదు వదినా, అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టేశాను కదా అంది నొచ్చుకుంటూ శివాని. మన వాళ్ళకి మనం చేయడం బాధ్యత, దానికి శ్రమ అనుకోకూడదు. ఏం నాకిలా అయితే నువ్వు చేయవా? తిని టాబ్లెట్స్ వేసుకో, బన్నీని మేం చూసుకుంటాం అని కోప్పడుతూనే కన్సర్న్ చూపించింది సురేఖ. సరే వదినా అని బుద్ధిగా తలూపింది శివాని. పిల్లలకి భోజనం పెట్టాలని సురేఖ వెళ్ళిపోతే రుద్ర తానే శివానికి తినిపించి మరీ మెడిసిన్స్ కూడా వేశాడు. బన్నీ ఎక్కడున్నాడు రుద్ర? ఈరోజు వాడు నా దగ్గరికి రాలేదు. నాకు ఫీవర్ వచ్చిందంటే వాడు ఏడుస్తాడు. ప్లీజ్ వాడికి చెప్పకు రుద్ర, నాకు బాలేదంటే భయపడతాడు వాడు అని రుద్రని రిక్వెస్ట్ చేసింది శివాని. వాడికేం చెప్పలేదులే, వాడు హ్యాపీగా కింద స్నేహ దగ్గర ఆడుకుంటున్నాడు. వాడి గురించి ఆలోచించకుండా కాసేపు పడుకో అని తనని పడుకోబెట్టి శివాని కాళ్ళ దగ్గర కూర్చుని మెల్లగా శివాని పాదాలని నొక్కుతుంటే, రుద్ర ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా తన కాళ్ళని వెనక్కి తీసుకుంది శివాని. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకుని పడుకోవే అని ముద్దుగా కసిరి తన కాళ్ళని లాగి రుద్ర తన ఒడిలో పెట్టుకుని మెల్లగా నొక్కుతూ ఉంటే మొదట ఇబ్బంది పడ్డా అతను అలా చేయడం వల్ల పెయిన్స్ తగ్గి శివానికి హాయిగా అనిపించి భర్త వైపు ప్రేమగా చూస్తూ కళ్ళు మూసుకుంది శివాని. బయట రుద్ర అందరికీ రాక్షసుడిగా, ఎవరిని లెక్క పెట్టని ఆరోగ్యంట్లా కనిపించి ఏ ఎమోషన్స్ లేని వాళ్ళ అనిపిస్తాడు. కానీ తన అనుకున్న వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అది టైంకి సమకూర్చి తను చేశాను అని ప్రాజెక్ట్ ఆపకుండా అందరి అవసరాలు తీరుస్తాడు రుద్ర. భార్య బిడ్డ దగ్గర మాత్రం తన కొండంత ప్రేమని పైకి చూపిస్తాడు. కారణం వాళ్ళని తను అప్పటికే చాలా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉండడం వల్ల. రుద్ర తన దగ్గర ఏ ఈగో లేకుండా ఇంత ప్రేమ చూపించడం శివానికి చాలా గర్వంగా అనిపించింది. నా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉందని లేటుగా గుర్తించాను రుద్ర. ఒకరి ముందు తలవంచిన నువ్వు ఆడదాన్ని కాళ్ళు పట్టడం ఏంటి అని అనుకోకుండా ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కూర్చుని నాకు కాళ్ళు పడుతున్నావంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో ఇక్కడే అర్థమవుతుంది. నిన్నొకప్పుడు చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు రుద్ర అని బాధగా చూస్తూ మనసులో అనుకుంది శివాని. ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు కన్నార్పకుండా? నీ మొగుడు అందగాడే కానీ నువ్వు ఇలా చూసి నిరూపించాల్సిన అవసరం లేదు అంటూ నవ్వాడు రుద్ర. శివాని ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని రుద్రని చూస్తూ చిన్నగా నవ్వి, చాలా నచ్చేస్తున్నావు అబ్బాయి అంది. అవునా, ఎంత నచ్చానేంటి అన్నాడు టీజ్ చేస్తూ రుద్ర. ఎంత అంటే చెప్పడం కష్టం కదా అంది సిగ్గుపడుతూ శివాని. అయితే చేతుల్లో చూపించమ్మాయి, నేను కాదన్నానా అని హస్కీ వాయిస్తో రుద్ర చెప్పగానే, నాకు చూపించాలనే మనసు తహతహలాడుతుంది పెనిమిటి గారు, కానీ నా బాడీ సహకరించడం లేదే అని కవ్విస్తూ చెప్పింది శివాని. రుద్ర తనని అలాగే చూస్తూ, ఈ మాటలు అండర్లైన్ చేసుకో, నువ్వు కోలుకున్న తర్వాత చెప్తాను అని నవ్వి, ఇక చాలు కానీ మాటలపి పడుకోవే అన్నాడు రుద్ర. అతడిని అలాగే చూస్తూ, ఎప్పుడూ బెదిరిస్తూ ఉండు, నీకు నేనంటే మొదటి నుండి అలసేలే అంది మూతి తిప్పుతూ శివాని. రుద్ర వంగి ఆమె పెదాలకు పెక్కిచ్చి, అవునే, నువ్వు నాకు భయపడే అమాయకపు జింక పిల్లవి మరి, ఏదైనా చెప్తే నమ్మేలా చెప్పవే అని సర్కాస్టిక్గా అన్నాడు రుద్ర. శివాని రుద్రని చూస్తూ, ఒకప్పుడు తను రుద్ర గురించి నిజాలు తెలుసుకోకుండా అతనే తన అక్కని మోసం చేసిన మోసగాడు, తన వాళ్ళ చావుకి కారణం అతను, అతని ఫ్యామిలీ అనుకుని చాలా నిందించింది. చాలా మాటలతో చేతులతో ఎలా అతన్ని బాధ పెట్టాలని చూసింది తలుచుకున్న శివాని, రుద్ర నేను నాశనం చేయాలని వచ్చిన నా మీద కొండంత ప్రేమను చూపించా, నన్ను మాటలతో భయపెడుతూనే నన్ను కేర్ చేశావు, నా వాళ్ళని నాకు దూరం చేసావు అనుకున్నాను, కానీ అందరి ప్రేమను నువ్వే నాకు అందించి నాకే లోటు లేకుండా చూస్తున్నావు. నీ ప్రేమ నాకు తెలియకుండానే నీ ప్రేమకు నేను బానిసనైపోయాను. ఇప్పుడు నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేను రుద్ర. అందుకే నైట్ నాకు కష్టంగా ఉన్న నీ ప్రేమని కాదనలేకపోయాను, కానీ పెయిన్ కూడా ఆనందంగానే అనిపించింది నాకు.
నువ్వు సంతోషంగా ఉంటే చూస్తూ ఉండాలనిపించింది. అందుకే నా బాధ నీకు తెలియనీయకుండా నన్ను నీకు అర్పించుకున్నాను. ఈ ఫీవర్ రావడం వల్ల నీకు నా పరిస్థితి అర్థమైపోయింది. లేదంటే నీ సంతోషాలకు నేను అడ్డు చెప్పేదాన్ని కాదు. ఐ లవ్ యూ రుద్ర అని రుద్ర మీద మనసులో కొండంత ప్రేమను నింపుకుని శివాని అలా చెప్తుంటే తననే చూస్తూ తన పెదాల మీద మరోసారి చిన్నగా ముద్దు పెట్టి, చాలా గొప్ప కనకార్యం చేశావులే. నీ పెయిన్ నాకు సంతోషం ఇవ్వదు. నీ మాటలతో ప్రేమతో నాకు వేరే మూడ్ తెప్పించి చంపకు, పడుకోవే అని చిన్నగా నవ్వుతూ శివానిని ముద్దుగా కసిరాడు రుద్ర. అబ్బా, అంత కోపమా అని రుద్ర బుగ్గల్లాగానే రుద్ర చూసిన చూపుకి శివాని మూతి ముడిచి, అలా చూడకు, నిద్రపోతానులే అని నవ్వుతూ కళ్ళు మూసుకున్న శివాని ఏ ఆలోచనలు లేకుండా రుద్ర పక్కనున్నాడనే సంతోషంతో హాయిగా నిద్రలోకి జారుకుంది. పైగా మెడిసిన్స్ వేసుకోవడంతో వాటి ప్రభావం కూడా తోడై గాఢంగా నిద్రపోయిందామె. ఆమె నిద్రపోయిందని అర్థమై శివాని కాళ్ళని మెల్లగా బెడ్ మీద పెట్టిన రుద్ర తనకి ఫీవర్ తగ్గిందా లేదా అని మరోసారి చెక్ చేసి నార్మల్గా ఉండడంతో తన పక్కన కూర్చుని ఆమె తలనిమురుతూ తన ఫేస్ వైపు చూసి, నిన్ను చాలా బాధ పెట్టేశానురా. నీ ఫేస్ నీరసంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కానీ నేను బాధపడకూడదని బాగున్నానని చెప్తున్నా. నీ ప్రేమకి నాకు చాలా హ్యాపీనే. కానీ నువ్వు బాగుండడం కూడా నాకు ముఖ్యమే. అందుకే నువ్వు హెల్తీగా అయ్యే వరకు నీకు దూరంగా ఉంటానంటూ శివాని నుదుటిన బొట్టు పెట్టాడు రుద్ర. శివాని చేతిని పట్టుకుని తననే చూస్తూ నైట్ తనకు కూడా నిద్ర లేకపోవడంతో అలాగే తెలియకుండానే బెడ్ మీద తలపెట్టుకుని నిద్రపోయాడు రుద్ర. కౌశల్ గిరీశంని చూసి కోపంగా, ఇన్నేళ్ళకు గుర్తొచ్చానా నేను అని అడగడంతో, అంత నిష్ఠూరంగా మాట్లాడకురా. నువ్వంటే నాకు చాలా ప్రేమ. నాకు మీ అమ్మంటే ఎంత ఇష్టమో నీ మీద కూడా అంతే ఇష్టం ఉంది కౌశి. కానీ మీ నాన్న నన్ను చూస్తేనే మండిపడేవాడు. మీ అమ్మ కోసం నన్నేమీ అనేవాడు కాదు. కానీ మీ అమ్మ చనిపోయాక నేను నీ దరిదాపుల్లోకి వస్తేనే గొడవకొచ్చేసేవాడు. అందుకే నీకు దూరంగా ఉంటూ నిన్నప్పుడప్పుడు చాటుగా చూస్తూ బ్రతికేశాను ఇన్ని రోజులు. నీకోసం ప్రతిరోజు నా మనుషుల ద్వారా తెలుసుకునేవాడిని. నువ్వు కూడా నాలాగే డ్రగ్స్ స్మగ్లింగ్ బిజినెస్ వైపుకు వచ్చావని తెలిసి సంతోషించాను. నీకెవరి నుండి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వెనక నుంచి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. కానీ నీకు ఆ విషయం తెలియనీయలేదు. నేను ఇక్కడ లేని టైంలో నువ్వెవరో అమ్మాయిని ఇష్టపడి ఎత్తుకొచ్చావని ఆ పిల్ల మొగుడు తన పెళ్ళాం కోసం నిన్ను ఇలా చేశాడని తెలిసింది. నా మేనల్లుడు పోలీసుల కస్టడీలో ఉండడం సహించలేక నిన్ను ఎత్తుకొచ్చేశాను. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే నన్నేమైనా అంటాడని నాకు భయం లేదు. ఎందుకంటే ఆయన నీ విషయంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇకపై ఆయనకు కూడా భయపడలేదు అన్నాడు గిరీశం కౌశల్తో. కౌశల్ మెరిసే కళ్ళతో తన మేనమామ వైపు చూస్తూ, నిజంగా నువ్వు నాకు ఇన్ని రోజులు బ్యాక్ సపోర్ట్ ఇచ్చావా మావయ్య అని నమ్మలేనట్టుగా అడిగాడు కౌశల్. ఇన్నాళ్లకు తన అల్లుడి నోటి నుండి మామ అన్న పిలుపు వినగానే గిరీశం గుండె ఆనందంతో ఎగిసిపడింది. నవ్వుతూ, అవునల్లుడు, నాకు మీ అమ్మంటే చాలా ఇష్టం. అందుకే నీ గురించి బయటకు ఏ విషయాలు తెలియకుండా మీ నాన్నకి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి మంచి సంబంధం అని మీ నాన్నకి మా అక్కనిచ్చి పెళ్లి చేశాను. కానీ ఆ తర్వాత నేను చేసే బిజినెస్లు మీ నాన్నకు తెలిసి నన్ను మీ ఇంటికి దూరంగా పంపేశాడు. మా అక్క కూడా నా మీద కోపం తెచ్చుకుని నాతో మాట్లాడడం మానేసింది. కానీ నాకు మీరంటే చాలా ఇష్టం రా. దూరం నుంచైనా మిమ్మల్ని చూస్తూ బ్రతికేవాణ్ణి. నాకు మాత్రం ఎవరున్నారు? మీరు తప్ప. మీ అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నిన్నప్పుడే ఎత్తుకొచ్చేస్తేవాణ్ణి. కానీ మీ నాన్న చేస్తానని, నా గురించి పోలీసులకు చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే దూరంగా ఉండిపోయానురా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు గిరీశం. గిరీశంని అలా చూస్తున్న అతని పిఏ ఆశ్చర్యపోతూ మనసులో, రాక్షసులకు కూడా కన్నీళ్లుంటాయా? వీడి వీక్ పాయింట్ తన మేనలుడా అనుకున్నాడు. కౌశల్ తన మేనమామ చెయ్యి పట్టుకుని, బాధపడకు మామ, జరిగిపోయిందేదో జరిగిపోయింది, వదిలే, నేనిక నీతోనే ఉంటాను. కానీ నాకు ఇలా బెడ్ మీద కదలలేని స్థితిలో బ్రతకడం ఇష్టం లేదు మామ. నేను పైకి లేచి ముందుకు లాగానే నా కాళ్ళపై నేను నడవాలి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ రుద్రని చంపి నా బేబీని నా దగ్గరికి తెచ్చుకోవాలి అని కసిగా చెప్పాడు కౌశల్. నీకు ఆ పిల్లంటే అంతిష్టమా అల్లుడు అని నవ్వుతూ అడిగాడు గిరీష్. మీరెవ్వరూ పంచలేని ప్రేమను తను నాకు చిన్నప్పటి నుండి పంచింది మామ. అదంటే నాకు ఇష్టం కాదు, పిచ్చి.
దానికోసం దాని ఫ్యామిలీలో అందరినీ చంపేశాను. ఆ విషయం నా బేబీకి తెలిసిపోయి నన్ను అసహ్యించుకుంటుంది అని బాధగా చెప్పాడు కౌశల్. ఆ విషయాలన్నీ నాకు తెలుసల్లుడు. నువ్వు బాధపడకు. నీ పిల్లని ఎలాగైనా మనం ఎత్తుకొచ్చేద్దాం అన్నాడు గిరీశం భరోసాగా. వద్దు మామయ్య, వద్దు. రుద్రని నేనే చంపాలి. వాడిని నాకు అడ్డు లేకుండా చేసుకున్న తర్వాతే నా బేబీని తీసుకొస్తాను. అదంతా నా చేతులతో నేనే చెయ్యాలి. నా పగని నేనే తీర్చుకుంటాను. దీనిలో ఎవ్వరి వేలు పెట్టడానికి వీల్లేదు అని పంతంగా చెప్పాడు కౌశల్. సరే, నీకెలా ఇష్టమైతే అలాగే చేస్తాను. నీకోసం పెద్ద పెద్ద డాక్టర్స్ని, ఆయుర్వేదం తెలిసిన వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను. నిన్ను ముందుగా నార్మల్గా ఆరోగ్యంగా లేచి నడిచేలా చేసేలా నేను చూస్తాను. కానీ అది జరగడానికి కొన్ని రోజులు పడుతుంది. నీకిష్టమేనా అని అడిగాడు గిరీష్. నేను నార్మల్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టినా నాకు బాధ లేదు మామ. నేను బాగవ్వాలి. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేనని కృతజ్ఞతలు చెప్తున్న మేనల్లుడిని బాధగా చూస్తూ, మన మధ్య కృతజ్ఞతలు ఎందుకల్లుడు? నేనేమైనా నీకు పరాయివాణ్ణా? నువ్వు నా రక్త సంబంధం అంటూ కౌశల్ నుదుటిన ముద్దు పెట్టుకుని, నీకెప్పుడు ఏం కావాలన్నా ఈ బటన్ ప్రెస్ చేయి. నీకన్నీ ఇక్కడికి అందిస్తారు. ఈరోజే నిన్ను చెక్ చేయడానికి డాక్టర్స్ వస్తారు. కాసేపు రెస్ట్ తీసుకో అని ప్రేమగా చెప్పాడు గిరీష్. సరే మావయ్య అని చెప్తున్న కౌశల్ తను లేచి తిరగలను శివానీని తన దగ్గరకు తెచ్చేసుకుంటానని ఆనందంతో గాల్లో విహరించాడు. తను బాగయ్యాక ఏమేం చేయాలని తన క్రిమినల్ బ్రెయిన్లో స్కెచ్లు గీయడం అప్పుడే మొదలుపెట్టేశాడు కౌశల్. తన రూమ్లో ఉన్న స్నేహ ప్రదీప్ కోసం ఆలోచిస్తూ అతనికి తెలియకుండా తీసుకున్న పిక్స్ని ఫోన్లో చూస్తూ, నిన్ను నా మనసులో నుండి తీసేయాలంటే ముందు ఈ జ్ఞాపకాలను తీసేయాలి అనుకుంటూ ఫోన్లోని ఒక్కో పిక్ని డిలీట్ చేస్తూ కన్నీటి బొట్లు కారుతున్నా అలాగే వాటిని డిలీట్ చేసి బాధతో ఫోన్ని అలాగే పట్టుకుని కూర్చున్న స్నేహకి పిన్ని అని ఏడుస్తూ సన్నీ రావడంతో స్నేహ టక్కున తన ఫోన్ పక్కన పెట్టి కళ్ళు తుడుచుకుని కంగారుగా, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది స్నేహ. ఆవిడకే కోపంగా అత్త అంటూ వచ్చాడు బన్నీ. సన్నీని దగ్గరకు తీసుకుని తన కళ్ళు తుడుస్తూ మరోవైపు బన్నీని కూడా దగ్గరకు తీసుకుని, ఏమైంది బంగారం, ఎందుకు కోపంగా ఉన్నావు అని మేనల్లుడిని ప్యాంపర్ చేస్తూ అడిగింది స్నేహ. బన్నీ కోపంగా చూస్తూ మొహం తిప్పుకున్న సన్నీ, పిన్ని, బన్నీ బ్యాడ్ బాయ్, పంపేదను ఇక్కడి నుండి అంది వెక్కుతూ. అదేంట్రా అంత మాట అన్నావు? బన్నీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది స్నేహ. అత్త, నేనేమి బ్యాడ్ బాయ్ కాదు, తనే బ్యాడ్. అందుకే నేను చెప్పింది వినలేదు. తను మా మమ్మీలా గుడ్ కానే కాదు అని కోపంగా అరిచాడు బన్నీ. అసలేంట్రా మీ బ్యాడ్ గోలా అని తల కొట్టుకుంది స్నేహ. నేను చెప్తాను అని సన్నీ అంటుంటే, ఎయ్ చుప్ అని గట్టిగా అరిచి, అత్త నేను చెప్తా అన్నాడు బన్నీ. సరే, ఎవరో ఒకరు చెప్పండి అని ఏడుస్తున్న సన్నీని ఒడిలో కూర్చోబెట్టుకుంది స్నేహ. అత్త, ఫస్ట్ ఇది చెప్పు, వైఫ్ని హస్బెండ్ ఏమని పిలుస్తారు అని అడిగాడు బన్నీ. ఏమంటారు? పేరుతో పిలుస్తారు లేదా నిక్నేమ్తో పిలుస్తారు. అదెందుకురా ఇప్పుడు నీకు అలా అయోమయంగా అడిగింది స్నేహ. నువ్వు కాసేపు ఆగత్తా, చెప్తా. మరేమో సన్నీ, నాకేమవుతుంది అన్నాడు బన్నీ. ఏమవ్వడం ఏంటి, తను నీకు మరదలు అనింది స్నేహ. అవును కదా, నేను బిగ్గా మా డాడీ అంత అయ్యాక సన్నీని పెళ్లి చేసుకుంటాను కదా, అందుకని ఇప్పటి నుంచి తనని డాడీ మమ్మ అని పిలిచినట్టు నేను పిలిస్తే ఏడుస్తుంది. పైగా నన్ను బ్యాడ్ అంటుంది సన్నీ. అందుకే ఇది బ్యాడ్ అన్నాడు బన్నీ కోపంగా సన్నీ వైపు చూస్తూ. వాట్, నువ్వు సన్నీని పెళ్లి చేసుకుంటావా అని నవ్వుతూ అడిగింది స్నేహ. అవును, చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు బన్నీ. సరే, చేసుకుందు, కానీ తన్నేమని పిలిచావంత ఏడ్చేలా అని స్నేహ అడగగానే అప్పుడే రుద్ర శివానీని తీసుకుని స్నేహ రూమ్ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మార్నింగ్ నుండి బన్నీని మిస్ అయ్యానని శివాని బెంగపడడంతో పాటు ఆమెకి ఫీవర్ కూడా తగ్గడంతో బన్నీ దగ్గరికి శివానీని తీసుకొచ్చాడు రుద్ర.
వాళ్ళ మాటలు విని ఇద్దరూ ఆగిపోయారు. బన్నీ స్నేహని అలా చూడగానే, ఏమంటారు నీకు తెలియదా అత్తా? డాడీ మమ్మని ఏయ్ ఏమే రావే అంటాడు కదా, నేను కూడా అలాగే తనని రావే ఆడుకుందాము, నాకు నువ్వు వైఫ్ కదా, నేను చెప్పినట్టు విను అన్నాను. ఈ సన్నీ నేను నీ వైఫ్ కాదు, నన్ను అలా పిలవకు అంది. నాకు కోపం వచ్చి ఏయ్ అలా అంటే కొడతానని వార్నింగ్ ఇచ్చాను. దానికే తను ఏడుస్తూ వచ్చింది అని అదేదో కామన్ అన్నంత ఈజీగా చెప్పి భుజాలు నెగరేశాడు బన్నీ. ఆ మాట వినగానే శివానికి షాక్తో గుడ్లు బయటకొచ్చాయి. స్నేహ కూడా విస్మయంగా చూసింది. రుద్ర కొడుకు మాటలకి విస్తుపోయి తర్వాత భార్య చూపులకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు పాపం. శివాని రుద్ర వైపు కోపంగా చూడగానే అతనేటో చూస్తూ ఆ చూపు నుండి తప్పించుకోవడానికి చూశాడు. వేలిడంత లేవు, నీకు ఈ మాటలేంట్రా అంటూ స్నేహ కోప్పడగానే, అత్తా అది నాది అంటూ సన్నీని తన దగ్గరకు లాక్కున్న బన్నీ, సన్నీ నీకు నేను అలా పిలవడం ఇష్టం లేదంటే పిలవలే, కానీ నువ్వు నాతోనే ఉండు అని ప్లీజింగ్గా అన్నాడు బన్నీ. శివాని బన్నీ దగ్గరకు వెళ్ళి కన్నయ్య అంది సీరియస్గా. ఈ గొడవలో అప్పటిదాకా శివానీని చూసుకోలేదు బన్నీ. ఆమె కనపడగానే సన్నీని వదిలేసి మమ్మ అంటూ ఆనందంతో పరుగున వెళ్ళి శివాని కళ్ళను చుట్టేసి, ఎందుకు మమ్మ నువ్వు మార్నింగ్ నుండి నాతో ఆడుకుని రాలేదు, అత్తే ఆడేస్తుంది తెలుసా అని బెంగగా అడుగుతూ అమ్మ దగ్గర గారాలు పోయాడు బన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.